దేవుని పిలుపు నీకు అప్పగించినవి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలయందు సంతోషించుచు సంగమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి వందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. కొలొస్సీ 1:24. దేవుని కొరకు పని చేయాలనే మన స్వంత ఆలోచనని, మన స్వంత నిర్ణయాల్ని మనం దేవుని పిలుపుగా చెప్పుకుంటాం. అయితే మనము దేవునితో సరైన అన్యోన్యతలకు వచ్చినప్పుడు ఆయన మన స్వంత ఆలోచనల్ని, మన స్వంత నిర్ణయాల్ని ప్రక్కన పెడతాడు. ఇంతవరకు మనం ఊహించిన విధంగా ఆయన మన దృష్టిని తన పిలుపు మీదకు మళ్ళిస్తాడు. ఆయన పిలుపు, ఆయన ఉద్దేశాలు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. అప్పుడు మనము యెషయాలాగా చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమని చెప్పగలము. యెషయా 6:8. వ్యక్తిగత పరిశుద్ధత వేరు, దేవుని పిలుపు వేరు. దేవుని కొరకు మనము రొట్టెలాగా విరవబడాలని, ద్రాక్షరసంగా పోయబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే మనము నలగగొట్టకుండా ద్రాక్షరసంగా మారలేము. మనలోంచి ఆధ్యాత్మిక మాధుర్యాన్ని వెలుపలకు తీసేందుకు దేవుడు మనకు కొన్ని కష్ట సమయాల్ని, క్లిష్టమైన సందర్భాల్ని రప్పిస్తాడు. అయితే ఏ సమయంలోనైనా, ఏ సందర్భాల్లోనైనా ఆయన కొరకు నలిగిపోవడానికి మనం సిద్ధమవ్వాలి. మనము నలిగినప్పుడే రొట్టెలాగా, ద్రాక్షరసంలాగా మారగలం. అయితే మనం ఎక్కడ నలిగిపోవాలో అది మన ఇష్టం కాదు. అది దేవుని ఇష్టానికి వదిలిపెట్టబడిన కార్యం. దేవుడు మనల్ని ద్రాక్షరసంగా మార్చాలనుకుంటున్నప్పుడు నీవు ద్రాక్ష పండ్లలాగా ఆయన చేతిలోకి ఒదిగిపోతావా, లేక గులకరాళ్ళలాగా ఆయన చేతిని గట్టిగా తగిలి వేళ్ల సందులో క్రిందకు జారిపోతావా? దేవుని కొరకు మనము ద్రాక్షరసంగా మారడానికి ముందు ఆయనతో సరైన సంబంధాన్ని కలిగి ఉండడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ద్రాక్షలు పరిపక్వం కానట్లయితే రసంలో మాధుర్యం ఉండదు. దేవుల్లో నిలిచి ఉండు, ఆయన సన్నిధిలో నిలిచి ఉండు. నీ జీవితంలో ఆయన ఇష్టాల్ని, ఆయన ఇచ్చల్ని నెరవేరనివ్వు.